అమెరికాలో అక్రమంగా ఉంటున్నటువంటి భారతీయుల్ని ట్రంప్ ప్రభుత్వం వేటాడుతుంది. ముఖ్యంగా సెమీ ట్రక్కులు నడిపేటటువంటి 36 మంది డ్రైవర్లని అరెస్ట్ చేశారు నిన్న. అందులో 36 మందిలో 30 మంది భారతీయులు, మిగతా 6గురిలో 2 మెక్సికన్లు, 2 రష్యన్లు, 2 చైనాకి చెందినటువంటి వారు. కానీ ఇక్కడ ఎక్కువ భాగం భారతీయులే ఉన్నారు. భారతీయులు ఉన్నారు కాబట్టి ఈ వేట అంటే ఒకవేళ అయినా కావచ్చు. కానీ ఇక్కడ ట్రంప్ని కానీ అమెరికా ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు అక్రమంగానే ఉన్నారు. వీళ్ళ దగ్గర ఎటువంటి పత్రము లేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా అదే విషయాన్ని చెప్పాడు. నరేంద్ర మోదీ కానీ ఆయన ప్రభుత్వం కానీ ఏమంటుంది, అక్రమంగా నివసిస్తున్నటువంటి వారిని పంపించేయండి. అక్రమంగా నివసిస్తే ఏ దేశంలో మా భారతీయులు ఉన్నా మీరు పంపించేయండి అని చెప్తుంది. ఎందుకు? ఇక్కడ అక్రమంగా ఉన్నటువంటి వారిని పంపించడానికి. ఇక్కడ అక్రమంగా ఎవరున్నారు? పాకిస్తాన్కి చెందినటువంటి వారు, బంగ్లాదేశ్కి చెందినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ పంపించేస్తుంది భారతదేశం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులందరూ కూడా భారతదేశం చేస్తున్నటువంటి చర్యలకి బాగా అసూయ చెందిపోయి ద్వేషిస్తున్నారు. మరి అమెరికా వాడు చేస్తున్నది ఏంటి? అమెరికా వాడు కూడా అక్రమంగా నివసిస్తున్నటువంటి వాడి దేశంలో ఎవడైనా కరెక్ట్గా లేకపోతే అది అక్రమంగా, సక్రమంగా వెళ్ళకపోతే అక్రమమే కాబట్టి పంపించేస్తున్నాడు. వాడు భారతీయుడా, చైనా వాడా ఎవడ అనవసరం. నిజంగా భారతదేశం మీదే వాడు కక్ష పెట్టుకున్నాడు అనుకుందాం. కానీ నీ దగ్గర సక్రమమైనటువంటి పేపర్ లేకపోతే ఏం చేస్తాడు? అంటే వాడు చేస్తున్నది కరెక్టే, మనం సక్రమంగా వెళ్ళకపోతే ఎవడేం చేస్తాడు? అయితే ఇక్కడ సక్రమంగా లేనటువంటి వారిని, అక్రమంగా వస్తున్నటువంటి వారిని మనం తరలిస్తున్నప్పుడు ఈ కుహనా మేధావులు మాట్లాడడం ఏంటి? ఇప్పుడు ఒక చైనా వాడి దగ్గర ఎందుకు ఉండరు? ఎవడు అక్రమంగా ఉంటున్నటువంటి వారు ఎవరు? చైనా వాడి దగ్గర అక్రమంగా ఎవడైనా వెళ్ళగలడా? పోనీ వెళ్ళి ఉండగలడా? కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిందేంటి, అక్రమంగా ఉంటున్నటువంటి వారిని ఎవరినైనా సరే తరిమేయొచ్చు. మనం దేనికి విపక్షించాల్సిన అవసరం లేదు. అలాగే మన వాళ్ళు కూడా అక్రమంగా ఎక్కడైనా ఉంటే వచ్చేయొచ్చు. భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది, అక్రమంగా ఎవరు మీరు వెళ్ళకండి. అలాగే ఇక్కడ అక్రమంగా ఉన్నటువంటి వారిని ఉంచకండి, మేము ఉంచమని చెప్పింది. ఇంతకుముందు ట్రంప్ చేసినటువంటి ఈ విధానానికి భారత ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించలేదు? మా భారతీయుల్ని మీరు ఎందుకు పంపించేస్తారని చెప్పలేదు అంటే, అక్రమంగా ఉంటున్నటువంటి వారిని మనం ఉంచమని చెప్పడం కరెక్ట్ కాదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారు అక్రమంగా ఉన్నటువంటి వారిని మనం ధరిపించినప్పుడు ఎవడైనా అమెరికా వాడు కావచ్చు, ఇంకెవడైనా సరే అడిగాడంటే వాడి మూతి పళ్ళు రాలగొట్టవచ్చు. మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందుకే భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక్కొక్కరిని తరిమేస్తుంది. ఈరోజు బంగ్లాదేశ్లో రోజుకి కొన్ని వేల మంది వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ బంగ్లాదేశ్ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందో మీరు ఒకసారి అటు వెళ్ళి చూడండి. ఉన్నటువంటి వారికే సరైనటువంటి అవకాశాలు లేవు, తినడానికి తిండి లేదు. ఉద్యోగాల తర్వాత తినడానికి తిండి లేదు ఇప్పుడు అక్కడ. పైగా ఇప్పుడు రోజుకి భారతదేశం నుంచి కొన్ని వేల మంది వెళ్ళిపోతున్నారు. అలాగే పాకిస్తాన్కి చెందినటువంటి అక్రమ వలసదారులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా ఏరిపారేస్తుంది. ఇప్పుడు దానికోసం కూడా ఆపరేషన్ చేపడుతున్నారు. త్వరలోనే అది కూడా బయటకు వస్తుంది.